డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. డిసెంబర్ మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ టైం అని చెప్పొచ్చు. కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఉన్నాయి. ఇవి 110% ఈ 2024 డిసెంబర్లో మీరు ఆచరణలో పెడితే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మీదే. నెక్స్ట్ ఇయర్కి ఎలా స్టెప్ ఇన్ అవ్వాలి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, యూనివర్స్, డివైన్ అన్నది హిడెన్ సీక్రెట్స్ని ఈ యొక్క వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. గురుగారు, ఇప్పుడైతే మనం డిసెంబర్ మంత్ లోకి వచ్చేసాం కదా, సో స్పెషల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమన్నా ఉన్నాయా మనకి డిసెంబర్ లో ఎక్కువగా మనకి అవి వర్క్ అవుతాయి అని చెప్పడానికి? ఎస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మా డిసెంబర్ మంత్ ఈస్ వెరీ పవర్ఫుల్ మంత్. ఎందుకంటే ఇయర్ కి క్లోజింగ్ ఇది. ఓకే, న్యూ ఇయర్ కి స్టార్టింగ్ కూడా ఈ మంత్ లోనే బేజం వేసుకోవాల్సిన అవసరం ఉంది అబౌట్ మేనిఫెస్టేషన్. ఫ్యూ సీక్రెట్స్ ని వీడియోలో రివీల్ చేయడానికి వి గివ్ అవర్ బెస్ట్ టు అవర్ సొసైటీ, టు ద వరల్డ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. ఆత్మ నమస్కారం. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. హార్డ్లీ వీ హ్యావ్ ఓన్లీ 1 month పీరియడ్ అని చెప్పొచ్చు. బిఫోర్ దట్, న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ మంత్ కొన్ని కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది, కొన్ని ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంది అబౌట్ మేనిఫెస్టేషన్. ఓకే, సో అందరం రెజల్యూషన్స్ పెట్టుకుంటాము. అవును, లైక్ ఫస్ట్ నుండి నేను జిమ్కి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి. బట్ ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ పక్కన పెడితే అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ మేనిఫెస్టింగ్ మిలియన్స్ ఆఫ్ bucks, మేనిఫెస్టింగ్ సక్సెస్, మేనిఫెస్టింగ్ హెల్త్, వెల్త్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కరికి డిసెంబర్ మంత్ ఈస్ వెరీ పవర్ఫుల్ మంత్. పీరియడ్. కంప్లీట్ ఫోకస్ అలైనింగ్ మీద పెట్టాలి. ఎందుకంటే మనకి ఈ మధ్యనే కార్తీక మాసం కంప్లీట్ అయింది. యూనో, అన్ని మాసాల కంటే పవర్ఫుల్ మాసం కార్తీక మాసానికి. సరైన సమయము, సరైన మాసం ఏదీ లేదని కూడా మనం ఇంతకుముందు వీడియోస్ లో మాట్లాడడం జరిగింది. అది ఫినిష్ అయిపోయింది. అండ్ దిస్ డిసెంబర్ ఈజ్ లైక్ ఏ గ్రేట్ మంత్ ఫర్ ద మేనిఫెస్టర్స్. సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి వెరీ వెరీ పవర్ఫుల్ మంత్. సో ప్రాక్టీస్ కి డిసెంబర్ ఈజ్ అ గ్రేట్ మంత్ అని చెప్పొచ్చు. మేనిఫెస్టేషన్ స్టఫ్ ని ప్రాక్టీస్ చేయడానికి, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఫాలో అవ్వడానికి డిసెంబర్ మంత్ నీడ్ ఆఫ్ ద హవర్ అని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఈ నెల ఒక లెక్క. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీ జిల్లాలో మీ పేరు 2025లో మారు మ్రోగిపోవాలి అంటే పాజిటివ్గా ఇది ఒక్కటే దారి. నేమ్, ఫేమ్, రికగ్నిషన్, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, కెరియర్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మిలియన్స్ ఆఫ్ bucks ని హిట్ చేయడానికి దిస్ మంత్ ఈజ్ ప్రిపరేషన్ పీరియడ్ అని చెప్పొచ్చు. మేజర్ టెక్నిక్స్ ని, సీక్రెట్స్ ని నేర్చుకోవాల్సిన అవసరం డిసెంబర్ లో ఉంది. వాట్ వి గివ్ దట్స్ వాట్ వి గెట్ కదా. మరి ఏమి ఇవ్వాలి అనంత బ్రహ్మాండంలోకి అన్నది ఈ మంత్ చాలా ఇంపార్టెంట్. ఏమో విడుదల చేయాలి, ఎలాంటి థాట్స్ ని, ఎలాంటి ఎమోషన్స్ ని, ఎలాంటి భావనని, ఎలాంటి ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ కి సీక్రెట్స్. ఎలాంటి ఈ టైంలో విడిచిపెడితే నెక్స్ట్ ఇయర్ మొత్తం వర్షంలో కురుస్తుంది, కనక వర్షం కురుస్తుంది, కాస్మిక్ రేస్, కాస్మిక్ బాత్ అవుతుంది. పవర్ఫుల్ పీరియడ్ డిసెంబర్. సో ఫస్ట్ మీ అందరికి ఒకటే చెప్తున్నాను మా, డిసెంబర్ 31, 2025కి నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేయాలి, క్రియేట్ చేసుకోవాలి, ఎంత సంపదని సృష్టించుకోవాలి అని ఫస్ట్ మనీ గోల్ పెట్టుకోండి. ఫ్యామిలీ అండ్ మనీ కమ్స్ ప్రియారిటీ నెంబర్ 1, తర్వాతే ఏదైనా. మనీ అండ్ ఫ్యామిలీ ఆర్ ద ప్రియారిటీ నెంబర్ 1, ఆ తర్వాత ఎవరైనా సార్. సో ఫస్ట్ మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఫోకస్ ఆన్ ఇయర్ గోల్. నెక్స్ట్ డిసెంబర్ 31, 2025కి ఎంత అమౌంట్ ని కలిగి ఉండాలి అన్నది కమిట్ అవ్వండి. డిక్లేర్ చేయండి విశ్వానికి. ఎఫర్మేషన్ కాదు, డిక్లరేషన్, ప్రకటన. ఎఫర్మేషన్ చేస్తే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ప్రకటిస్తే అవుతుంది. డిక్లరేషన్ ఇస్ ద నెక్స్ట్. బాబు తండ్రి లాంటిది ఎఫర్మేషన్. డిక్లరేషన్ ఇస్ బాప్ ఫర్ ద మేనిఫెస్టేషన్, ఫర్ ద ఎఫర్మేషన్ అని చెప్పొచ్చు. ప్రకటించాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ అని మీ పేరు రాసి, ఐ హ్యావ్ అచీవ్డ్ అండర్లైన్ ఒక 5 crores, 2 crores, 1 crore వాళ్ళ ఎనర్జీస్ బట్టి, వాళ్ళ నీడ్ బట్టి 5 lakhs, 10 lakhs ఫ్రేమ్ చెప్తున్నాను. ఇది అప్లై చేయాలా.
ఓకే, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆమ్ అని మీ పేరు చెప్తూ, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ హ్యావ్ అచీవ్డ్ బ్లాంక్ బై December 31st, 2025. దిస్ ఈస్ ద డిక్లరేషన్. ఇది ఎఫర్మేషన్ కాదు, ఇట్స్ లైక్ ఎ మంత్ర, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టర్మ్. ఈ విధంగా ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇయర్ కొరకు మనీ గోల్ పెట్టుకోవాలా. ధనం మూలం ఇదం జగత్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది డబ్బే. పేరెంట్స్ కి గుడ్ హెల్త్ ఇస్తుంది డబ్బే. కిడ్స్ కి ఈరోజు చదువుకుంటున్నామా, కొంటున్నామా? చదువుకుంటున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా మనీ. రోటీ కపడా మకాన్ మనీ. నేమ్ ఫేమ్ రికగ్నిషన్ ఈరోజు అదే ఇస్తుంది. అదొక స్ట్రెంగ్త్, అదొక ధైర్యం, అదొక ఎనర్జీ, డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ స్ట్రెంగ్త్ వేరు, ఆరా వేరు. కరెన్సీ ఈజ్ ఎనర్జీ. ఎర్త్ అనే ప్లానెట్ లో కరెన్సీకి మించిన ఎనర్జీ, ఈక్వలెంట్ ఎనర్జీ ఏది లేదు. సో నేనేం చెప్తానంటే మనీ ఇట్ స్పిరిచువల్ ఎనర్జీ అని చెప్తా. కరెన్సీ ఇట్ స్పిరిచువల్ ఎనర్జీ. సో ఫస్ట్ మనీ మేనిఫెస్టేషన్ బాబు. ఫోకస్ ఆన్ మనీ, మనీ, మనీ. తెలుగులో ఒక స్టేట్మెంట్ ఉంది, ఏదో బుక్ లో చదివా, బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడు. చాలా మంది బలహీనులు ఉన్నారు. వాళ్ళకి మనం ఏదైనా సపోర్ట్ చేయాలంటే ముందు బలవంతులుగా మనం స్ట్రెంత్ అవ్వాలా, ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ. దాని కొరకు డిసెంబర్ మంత్ ఈజ్ ఎ ప్రిపరేషన్ మంత్ అని నొక్కి ఒక్క నుంచి ఇంఫోటిక్ కేసులో మీ అందరికీ ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను, మన అనుకోండి. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ మనీ మేనిఫెస్టేషన్. పాయింట్ నెంబర్ 2, ఇది మీరు డిసైడ్ అవ్వండి, కమిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. గో ఎర్లీ టు ద బెడ్. గో ఎర్లీ టు ద బెడ్. యాజ్ ఎర్లీయెస్ట్ యాజ్ పాసిబుల్ నిద్రలోకి వెళ్ళాలి. ఎప్పుడు ఎర్లీ టు ద బెడ్ ఉంటుందో సాత్వగుణంలో లేవగలం. బిఫోర్ సన్ రైజ్ లేవగలం. దట్స్ ద గాడ్ టైమ్, దట్స్ ద డివైన్ టైమ్, దట్స్ ద కాస్మిక్ టైమ్ అని చెప్పొచ్చు. స్పిరిచువల్ కాలింగ్ టైమ్ అని చెప్పొచ్చు. ఇంకా మాట్లాడాలంటే అనంత బ్రహ్మాండం వచ్చి నీతో మాట్లాడుద్ది ఆ టైంలో. యూనివర్స్ లో ఉన్న హైయెస్ట్ ఎనర్జీస్ నీకు ఇండికేషన్స్ ఇచ్చేస్తుంది, సంకేతాలు ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద టైం. సో అది అచీవ్ అవ్వాలి అంటే గో ఎర్లీ టు ద బెడ్. తప్పదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే అవ్వదు. 1 గంట వరకు 2 వరకు ఉంటాను, నాకు మేనిఫెస్టేషన్ అయిపోవాలంటే బూడిద, యాష్. ఇయర్లు గడిచిపోతా ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి. కొంతమంది సబ్జెక్ట్ పట్టుకొని ఉన్నత శిఖరంకి వెళ్తుంటారు, పీక్స్కి వెళ్తుంటారు. కొంతమంది నా బ్రతికింతారా, నా జన్మింతారా అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటారు. ఇద్దరు ఫాలో అవుతారు మళ్ళీ మేనిఫెస్టేషన్. సో సెకండ్ ఇనిషియేషన్ తీసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ మనీ గోల్ పెట్టుకోవాలా. అండ్ సెకండ్ ఇనిషియేషన్ ఏంటి అంటే గో ఎర్లీ టు ద బెడ్. తప్పదు. వేకప్ ఎర్లీ, బిఫోర్ సన్ రైజ్ లేవాలబ్బా, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి. ఎందుకంటే అది గాడ్స్ కాలింగ్ టైం. 24 గంటల్లో ఎన్నో ముహూర్తాస్ ఉన్నాయి. అన్ని ముహూర్తాస్ కంటే పవర్ఫుల్ ముహూర్త బ్రాహ్మీ ముహూర్తం. దట్ ఈస్ ద గాడ్స్ కాలింగ్ టైం, 3 to 5 AM. వెరీ ఇంపార్టెంట్. వేకప్ ఇన్ దట్ టైం. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ లేవగానే వాటర్ మేనిఫెస్టేషన్ నైట్ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మనం ఇన్ జనరల్ సాధనాస్ లో క్లాసెస్ లో చెప్తాం. నైట్ పడుకునే ముందు ఒక ప్రక్రియ, ఒక సాధన ఉంటుంది అబౌట్ మేనిఫెస్టేషన్. మనీకి రిలేటెడ్, వాటర్ కి రిలేటెడ్, విశ్వనామ స్మరణ. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్తా ఉన్నా. విశ్వ దర్శనం కొరకు పరితపిస్తున్న వాళ్ళు, మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్న వాళ్ళు ఈ 3 ఆచరించాలి. పడుకునే ముందు మనీ కొరకు, విశ్వనామ స్మరణ, వాటర్ మేనిఫెస్టేషన్. ఈ 3 టెక్నిక్స్ ని చేసి నిద్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. మనీ మేనిఫెస్టేషన్, వాటర్ టెక్నిక్, వాటర్ మేనిఫెస్టేషన్, విశ్వనామ స్మరణం. ట్రై టు అండర్స్టాండ్. ఈ 3 చేసి నిద్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. విశ్వ దర్శనం కొరకు పరితపిస్తున్న వాళ్ళకి చెప్తా ఉన్నా. బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్ మేజర్ మిరాకిల్స్ ని చూడాలంటే ఇది ఫాలో అవ్వాలి. ఇది మనం లైవ్ లో క్లాసెస్ లో చేపిస్తా ఉన్నాం. అండ్ మార్నింగ్ లేచాక ఆ వాటర్ మేనిఫెస్టేషన్ నైట్ స్టార్ట్ చేసింది మార్నింగ్ ఫినిష్ చేయాలి. కనెక్షన్ ఉంటుంది. నైట్ ఏదైతే వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తామో అది మనం క్లాసెస్ లో గైడ్ చేస్తున్నామో అది ఫినిషింగ్ మార్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ మనీ మేనిఫెస్టేషన్ అంటామా, అది ఫినిషింగ్ ఎక్కడ చేయాలి. అగైన్ విశ్వనామస్మరణం అంటామా, నిద్ర నుంచి లేచాక విశ్వనామ స్మరణతో డే మళ్ళీ బిగిన్ అవ్వాలి. అండ్ దెన్ బాడీ అంతా కంటామినేట్ అయ్యి ఉంటుంది కాబట్టి క్లెన్జింగ్ చేసుకోవడానికి యాజ్ ఎర్లీయెస్ట్ యాజ్ పాసిబుల్ వి గో ఫర్ ఎ బాత్. బాత్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఒకటి ఉంది. దాన్ని షవర్ టెక్నిక్ అని చెప్పొచ్చు. మన ఆరాని క్లెన్జింగ్ చేసే టెక్నిక్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ని పట్టుకుంటే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ ని, కనుదీస్ని, నరదీస్ని త్రూ బాత్ టెక్నిక్ ద్వారా విడుదల చేసేయచ్చు యూనివర్స్ లోకి. విచ్ ఆర్ నో లాంగర్ సెల్ఫ్స్ యాజ్ వీఆర్ రిలీజింగ్ దట్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు.
ఇది చేయాలి, ఇది మనం ఇన్ డెప్త్ ప్రోగ్రామ్ లో లైవ్ లో చేపిస్తాం అనమాట. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, టెక్నిక్స్, తంత్రాస్, వీటన్నిటికంటే కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ మీద మేజర్ సబ్జెక్ట్ ని మనం గైడ్ చేయబోతాం. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. అందుకని December 8th నుండి మనం కంటిన్యూస్ గా 7 days దైవ కార్యక్రమం అని చెప్పొచ్చు, విశ్వ కార్యక్రమం అని చెప్పొచ్చు. ఎందుకంటే అది శ్రీ వైబ్రెంట్ వంశీ గారు చేయించట్లే. ఒక హైయెస్ట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ నాంది పలికింది ఆ ప్రోగ్రామ్ కి మానవాళ్ళ కొరకు. అది కంటిన్యూస్ గా 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. ఫ్రమ్ December 8th నుండి కంటిన్యూస్ గా 7 days. ఎందుకంటే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కొట్టే కుంభస్థలమే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒక మిలీనియర్స్ హబ్ ని, ఒక మిలీనియర్స్ ఫ్యామిలీని మనం క్రియేట్ చేయబోతా ఉన్నాం. దాని పేరే అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఒక ఫ్యామిలీని మనం క్రియేట్ చేయబోతా ఉన్నాం. దానికి ఆల్మోస్ట్ thousands of people రిజిస్ట్రేషన్స్ అయ్యారు అక్రాస్ గ్లోబ్. అర్థమవుతుందా? అహం బ్రహ్మాస్మి మిలీనియర్స్ హబ్ అనే ఫ్యామిలీలోకి thousands of members ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారు. నౌ ద టైం. ఈ వీడియో ముందుకు రావడమే ఒక సంకేతం, ఒక సైన్ అని చెప్పొచ్చు. సో చాలా మంది క్లాసెస్ గురించి అడుగుతున్నారమ్మా, ఇదే చెప్తున్నాను. ట్రాన్స్ఫర్మేషన్ అని ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము, ఒక విశ్వ కార్యక్రమము. December 8th నుండి కంప్లీట్ గా 7 days, ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు. అనంత బ్రహ్మాండంకున్న విశ్వశక్తిని శరీరంలోకి ఆవహించుకోవడం ఎలా అన్నది డీకోడ్ చేయబోతా ఉన్నాం. అండ్ నిగూఢంగా దాగి ఉన్న దైవ కళలు, విశ్వ కళలు మన శరీరంలో ఉన్నాయి. అవి యాక్టివేట్ ఎలా చేయాలి? 99.99% కర్మ, బ్యాడ్ సిన్స్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేయడానికి విశ్వ జ్ఞానంలో ఉన్న సాధనాస్ ఏంటి, ఆ సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. అండ్ ధనాకర్షణకి, వ్యాపార అభివృద్ధికి, యాక్టింగ్ ఫీల్డ్ లో గ్రో అవడానికి, సెలబ్రిటీస్ గా వెళ్ళడానికి, రియల్ ఎస్టేట్ పరంగా గ్రో అవడానికి మేజర్ హిడెన్ టెక్నిక్స్ ప్లస్ స్పిరిచువల్ రెమెడీస్ గైడ్ చేయబోతా ఉన్నాం. అండ్ లైవ్ లో చాలా మెడిటేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క టెక్నిక్ కాస్ట్ బయట 6 figure ఉంటుంది. కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఫర్ విజువలైజేషన్. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్రీడే నేను చేయిస్తా ఉన్నా కంటిన్యూస్ గా 7 days. ఈ ప్రోగ్రామ్ లో అది ఎడిషనల్ బెనిఫిట్ నా నుండి మన వ్యూవర్స్ కొరకు. అది ఒక బోనస్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఐఎమ్ రివ్యూలింగ్ నౌ. ఇట్లాంటి మేజర్ సీక్రెట్స్ ని ప్రోగ్రామ్ లో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అండ్ బై గాడ్స్ గ్రేస్, బై యూనివర్స్ బ్లెస్సింగ్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయని చెప్పి నా పిఆర్ టీమ్ నాకు ఇన్ఫార్మ్ చేశారు. బై గాడ్స్ గ్రేస్ ఆ స్లాట్ మీకు కన్ఫర్మ్ అవ్వాలనే కోరుకుంటా ఉన్నా. మేబీ వీడియో లేట్ గా చూస్తే ఐఎమ్ సారీ, దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. అండ్ కామెంట్ లో రెస్పాండ్ అవ్వండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. మనష వాచ కర్మ యూనివర్స్ ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి కామెంట్ లో. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి యూనివర్స్ మీకు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అండ్ వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలి. అహం బ్రహ్మాస్మి అనే రెవల్యూషన్. మంచిని పంచాలి అని చెప్పి కమిట్ అయి ఉన్నాం, డిసైడ్ అయి ఉన్నాం. విశ్వ జ్ఞానాన్ని సౌత్ ఇండియా మొత్తం షేక్ చేయాలా విత్ ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్. దట్స్ ద ఏజెండా, దట్స్ ద వ్యూ. మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, వాట్సాప్ గ్రూప్స్ లో, వాట్సాప్ స్టేటస్ లో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అబౌట్ మేనిఫెస్టేషన్ తెలియాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తా ఉంటే కంగ్రాచులేషన్స్. వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్, thousands ఆఫ్ వీడియోస్ కనిపిస్తాయి. ఒక్కొక్క వీడియో ఫాలో అవ్వండి. ఎన్లైట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మాట్లాడేది మేము కాదు, హైయెస్ట్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీస్, భగవంతుడి ఆశీర్వాదం యొక్క వైబ్రేషనల్ యొక్క వర్డ్స్ యూనివర్స్ బ్లెస్ చేసింది. దట్స్ నాట్ శ్రీ వైబ్రెంట్ వంశీ, దట్స్ సమ్ అదర్ థింగ్, దట్స్ సమ్ అదర్ డైమెన్షన్. గెట్ రెడీ ఫర్ దాట్. Sarve Jana Sukhno Bhavantu. Jai Hind, Jai Bharat. Signing off. Back to the host. Thank you so much for sharing useful information for us. Thank you so much. Thank you.